హలో ట్రేడర్స్, ఆప్షన్ మాస్టర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ట్రేడింగ్ని బిజినెస్లా చూసేవారికి, ట్రేడింగ్ అంటే ఇష్టం అన్న వాళ్ళకి, ట్రేడింగ్ చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. మీ దగ్గర ఒక 20K ఉంటే 10 CR అయ్యే ప్లాన్, 2026 ట్రేడింగ్ క్లియర్ ప్లాన్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇదేంటంటే ట్రేడింగ్ చేయాలని ఉన్నా కూడా ఆ టైం లేకపోవడము, వేరే వర్క్లో ఉండడం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు, ట్రేడింగ్ని సరిగా చేసుకోలేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఈ ప్లాన్లో మీరు వచ్చి మీ ట్రేడింగ్ని ఈజీ చేసుకోవచ్చండి. అందుకే మనము జాబు ప్లస్ మార్కెట్ అని చెప్పి పెట్టాము. అంటే ట్రేడింగ్ చేయరాకపోవడం వల్ల కూడా, చేసుకోవడం కనుక టైం లేకపోవడం వల్ల కూడా మన ఈ ప్లాన్లో జాయిన్ అవ్వచ్చండి. ఎలా జాయిన్ అవ్వచ్చు అని అంటే, OMT మాస్టర్ లెవెల్స్ ఆల్గో ట్రేడింగ్. ఈ OMT మాస్టర్ లెవెల్స్ ఆల్గో ట్రేడింగ్లో మీరు జాయిన్ కావాలి అంటే మీకు LS బ్లూ కానీ, యాంజిల్ 1 కానీ, జీబు ఈ మూడిట్లో ఏదో ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్లలో మీరు క్యాపిటల్ ఒక 18,000 పెట్టి ఆల్గోకి 1800 రూపీస్ పే చేసి ప్రతిరోజు మీరు ఆల్గోను ఆన్ చేస్తే సరిపోతుంది. అది రోజు ట్రేడ్స్ తీసుకుంటూ మీకు ప్రాఫిట్స్ని ఇస్తుంది. అందుకే ఒక 20,000 రూపీస్ ఉంటే మన యొక్క 2026 ట్రేడింగ్ క్లియర్ ప్లాన్లో జాయిన్ కావచ్చు. మరి ఈ ప్లాన్ ఏంటి? ఈ ప్లాన్ ఏంటి అంటే, మీరు ట్రేడింగ్ చేయకుండా ఆల్గోనే ట్రేడ్స్ చేసి పెడుతుంది మీకు. ఆల్గోలో మనము ఈ 10 CR క్యాచ్ చేయడానికి కావాల్సినంత అప్డేట్ చేసి పెట్టామన్నమాట. అంటే పర్ డే ఎంత ప్రాఫిట్ తీయాలి, ఎంత లాస్ ఇవ్వాలి, ఓవరాల్గా మంతాన్ వచ్చినప్పుడు ఎంత ప్రాఫిట్ తీయాలి, అలా అన్నీ సెట్ చేసి పెట్టాము. దీంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ 5 ఇండెక్స్ల యొక్క ఆప్షన్స్ని బై సెల్ చేస్తుందండి ఆల్గో. ఈ ఆల్గోలో జాయిన్ కావాలి అంటే మీకు అకౌంట్ ఉండాలి. అలాగే ఆల్గో దాంట్లో రిజిస్టర్ అవ్వాలి మీరు. దానికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో లింక్స్ వీడియో కింద అని పెద్ద టైటిల్తోని వీడియో ఉందండి. ఆ వీడియోని చూస్తే మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా ఉంటుంది. ఈ వీడియో కింద కూడా అన్ని లింక్స్ ఉంటాయండి. ఆల్గోలో జాయిన్ అవ్వడం ఎట్లా, ఆల్గో యాప్స్ డౌన్లోడ్ చేయడం ఎట్లా, ట్రేడింగ్ అకౌంట్లో అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, ట్రేడింగ్ అకౌంట్ యొక్క యాప్ను డౌన్లోడ్ చేయడం, అన్ని లింక్స్ కూడా దీని కింద ఉంటాయండి. ఇలా అన్ని తీసుకున్న తర్వాత మీరు ఆల్గోలో జాయిన్ అయిపోతే ఈ 5 ఇండెక్స్లలో మీకు ఏది సూటబుల్, అంటే మీకు ఏది కావాలనుకుంటే అది డిప్లాయ్ చేసి ఉంచాలండి. అది రోజుకు 1 or 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటుంది. అలా 2 ట్రేడ్లు తీసుకొని మీకు ప్రాఫిట్ని ఇస్తూ ఉంటుంది. మరి అది ఎలా ఇస్తుంది ప్రాఫిట్స్ అనేది చూద్దామండి.
ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఓం సాయిరామ్ క్యాపిటల్ డబుల్ కాన్సెప్ట్ 2026. ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారము 12 మంత్స్ వేసామండి. ట్రేడింగ్ మంత్స్ జనవరి టు డిసెంబర్ రాసామండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనీ, ప్రాఫిట్, మంత్ వైజ్ ప్రాఫిట్, టోటల్ మనీ. ఇలా చూసుకున్నప్పుడు జనవరి మంత్లో మీరు 20,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ మంత్లో 20,000 ప్రాఫిట్ తీసింది. అది టోటల్ 40,000 అవుతుంది. ఈ 40,000ను ఫిబ్రవరి మంత్లో మళ్ళీ 40,000 లాగా పెడతాం. మళ్ళీ అది ప్రాఫిట్ 40,000 తీస్తే 80,000 అవుతుంది. ఇక్కడ మంత్ వైజ్లో ఫస్ట్ మంత్ 1 లాట్తో చేస్తుంది, ఎందుకంటే 20,000 క్యాపిటల్ ఉంటుంది కాబట్టి. అలా 1 లాట్, 2 లాట్, 4 లాట్, 8 లాట్ ఇలా లాట్స్ డబుల్ చేసుకుంటూ డిసెంబర్ వరకు వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు నిఫ్టీలో మీకు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయాలి? నిఫ్టీలో మీకు ఎన్ని పాయింట్లు తీసుకోవాలి అంటే 20 పాయింట్స్ పర్ డే. సెన్సెక్స్లో 60 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో 40 పాయింట్స్, ఫిన్ నిఫ్టీలో 20 పాయింట్స్, మిడ్ క్యాప్ నిఫ్టీలో 10 పాయింట్స్. ఇలా మీరు ఏ దాన్ని ఎంచుకుంటే దాంట్లో అన్ని పాయింట్లను ప్రాఫిట్ తీసుకొని అది మీకు ఎగ్జిట్ చేస్తుందన్నమాట. స్టాప్ లాస్, టార్గెట్స్ అంటే ఖచ్చితంగా ఇన్నే పాయింట్స్ తీయదండి, ఎక్కువ పాయింట్స్ కూడా తీస్తుంది. 100 పాయింట్స్, 200 పాయింట్స్ మూమెంట్ జరిగినా కూడా అన్ని పాయింట్లు అంటే 100 పాయింట్స్ మొమెంటం జరిగితే దాంట్లో 80-70 పాయింట్స్ క్యాప్చర్ చేస్తుంది. ఎందుకంటే ట్రయలింగ్ బేసిస్లో అది ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ప్రాఫిట్ అన్లిమిటెడ్ బుక్ చేస్తుంది, స్టాప్ లాస్ లిమిటెడ్ బుక్ చేస్తుంది అన్నమాట. ఇలా ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క పాయింట్స్ వైజ్లో మనము అక్కడ ఆల్గోలో సెట్ చేసి పెట్టామండి. అలా మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు నిఫ్టీ 20 పాయింట్స్ ఇంటూ 1 లాట్ ఇంటూ 20 డేస్ అంటే 400 పాయింట్స్ని తీసుకోవాలి. అంటే ప్రాఫిట్ అంటే 400 పాయింట్ ప్రాఫిట్ తీస్తే ఆ మంత్ మనకు నిఫ్టీలో మన యొక్క క్యాపిటల్ డబుల్ అయిపోతుంది. మీరు ఆల్గో ఛార్జెస్, బ్రోకరేజ్ ఛార్జెస్ అన్ని కట్ అయిపోయాక 20,000 మీకు ఉంటుందన్నమాట. అలా మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ దేంట్లో కావాలంటే దాంట్లో స్ట్రాటజీని డిప్లాయ్ చేసి మన ఈ ఆల్గో దాంట్లో జాయిన్ అయిపోయి మన యొక్క ఈ 2026 ట్రేడింగ్ ప్లాన్లో ఉండిపోవచ్చు. మీరు ఒకవేళ ఈ 5 మీకు ట్రేడింగ్ జరగాలి అనుకుంటే అప్పుడు 5 into 20 1 lakh రూపీస్ని పెట్టాలి. అయితే 1 lakh రూపీస్ పెట్టినప్పుడు ఆల్గో ఛార్జెస్ ఒక్కొక్క దానికి 2,000 ఉండదండి, అన్నిటికి కలిపే 1,800 ఉంటుంది. అంటే ఒక నిఫ్టీకి సపరేటు, సెన్సెక్స్ సపరేటు అనే ఆల్గో ఛార్జెస్ ఉండదండి. ఒక ఛార్జెస్ 1,800 పే చేస్తే అన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. మీరు అన్ని డిప్లాయ్ చేసుకొని అన్నిట్లో ఒక్కొక్క లాట్ పెట్టుకొని అన్నిట్లో ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇలా మీరు ఈ 2026లో ప్రాఫిట్లో ఉండడానికి, మనతో పాటు ఈ ట్రేడింగ్లో జాయిన్ అవ్వడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేసి, కాల్ చేసి వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వచ్చండి. ఆల్గో ఛార్జెస్ మాత్రము 1,800 రూపీస్ ఉంటుంది. అన్ని స్ట్రాటజీస్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీజు ఉండదండి, 5టికి కూడా ఒకటే ఫీజు ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.